ఫ్యాన్ గుర్తు మీద ఓటు మీ జగన్ పేరు చెబితే మరో 100 మందికి అక్క చెల్లెమ్మ గవర్నమెంట్ బడికి వెళ్లే పిల్లలకు క్యాంపెయినర్ గా ఓటు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా గడప గడపకు ఒక ఇంగ్లీష్ మీడియం ఆ ప్రతి అక్క చెల్లెమ్మ గవర్నమెంట్ బడులకు వెళ్లే పిల్లలకు ఓ విద్యా కానుక, ఓ గోరుముద్ద, ప్రతి అభిమానికి బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో ఉంది అన్నది మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ లు చిరునవ్వుల మధ్య బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ గా వాళ్ళందరికీ ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ చెప్పండి. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూమ్ లో ఇంట్లోనే ఉండాలి. ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూమ్ కూడా 6వ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈ రోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈ రోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా టోఫుల్ సైతం ప్రతి ఒక్కరికి ఈ రోజు అర్థమయ్యేలా క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతా ఉంది. ఇక మన మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈ రోజు ప్రయాణం సాగుతా ఉంది. ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా కూడా ఎప్పుడు ఏ క్వార్టర్ లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ గవర్నమెంట్ ఆ పిల్లలకందరికీ కూడా తల్లుల ఖాతాల్లోకి కానుక పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెనలు, నాడు నేడుతో జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో చదువుల్లో మార్పులు, బైజూస్ ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం, మొదటిసారిగా ఇవన్నీ కూడా ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు ఒక పేజీ తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి. మన బడులు గాని, మన పిల్లల చదువులు గాని కనిపిస్తా ఉన్నాయి. ఇంతకు ముందుకు ఇప్పటికీ పిల్లలు తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. క్లాస్ రూమ్ ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు పైబడిన మీరు వెళ్ళి చెప్పినప్పుడు అడగండి. ఈ రోజు డిజిటల్ ఇవన్నీ కూడా కొనసాగాలంటే ఈ రోజు క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే సబ్జెక్ట్ టీచర్ ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే టోఫుల్ సైతం పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే జరుగుతా ఉంది. మళ్ళీ మొట్టమొదటిసారిగా అది చేయగలిగింది పిల్లలందరికీ కూడా కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఈ రోజు 1వ తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప అయిపోయిన వెంటనే లేదా ఆ పేదింటి బాబు ఆ పిల్లలకందరికీ కూడా మరో 10-15 సంవత్సరాలలో పూర్తి ఫీజు అంతర్జాతీయ చదువులతో వసతి దీవెన పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి కరికులంలో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతూ ఆన్లైన్ వేరే రాష్ట్రాల్లో కాదు, వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇటువంటి విప్లవాత్మక ఆలోచనలు గాని మన ఆచరణ కొనసాగాలంటే ముందుకు ఇప్పటి కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ఒక్కరిని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లలకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం అంటే ఇప్పుడు అడగండి. వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయడం అని కూడా కొనసాగాలి. సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అంటే ఆ పిల్లలు దాని అర్థం ఇంగ్లీష్ లో గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితే ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా కొనసాగాలి అంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని ఈ రోజు 1వ తరగతి జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా 100 మందికి చెప్పాలని, ఆ 100 మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో పిల్లల కన్నా ఇంకా ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి. ఈ రోజు మీ జగన్ పేరు చెబితే కాదు, ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే గొప్ప అవ్వాతాతలకు, ఆ వితంతువులకు, ఇటువంటి అక్క చెల్లెమ్మలకు, ఆ వికలాంగుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు మా జగన్, మా పెన్షన్ కేవలం అందరికీ ఇచ్చాడు. మాత్రమే చేయగలుగుతుంది. 1000 నుంచి 3000 రూపాయలు
చేశాడు. ఇంటికి వెళ్ళి అది కూడా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయాన్నే ఓటు వేయటం అంటే అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, నేషనల్ స్థాయిలో 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే సైకిల్ చిక్కని చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు. గవర్నమెంట్ ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అమ్మకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి. ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ఆ పెన్షన్ కొనసాగాలన్నా, చెప్పండి. భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా, ఇవన్నీ కూడా ఆ అవ్వాతాతలు, వికలాంగులు, వితంతు అక్క చెల్లెమ్మలు రావాలని, కొందరికి పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా, వివరంగా 100 మందికి లంచాల జన్మభూమి కమిటీలు 100 మందికి చెప్పి మళ్ళీ కాటేయకూడదన్నా, ఓటు వేయాల్సిన మీ అవసరం ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మన వాలంటీర్ల వ్యవస్థ ఆలోచన చేయాలి. ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, అక్క చెల్లెమ్మలకు ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతి అవ్వను, ఆ ప్రతి తాతను వాలంటీర్ల ద్వారా స్టార్ క్యాంపెయినర్గా, ఆ ప్రతి అవ్వ, ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, ఒక చెల్లెమ్మ, సూర్యోదయానికంటే ముందే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి 100 మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. పెన్షన్ కొనసాగాలన్నా, మీ జగన్ భవిష్యత్ మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే, వికలాంగులు, మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే ఈరోజు పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, లంచాల పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మళ్ళీ అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పెన్షన్ ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. వ్యవస్థ కొత్తగా 108, 104 వాహనాలు కనిపిస్తాయి. ఓ ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది, విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి, ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్లు కనిపిస్తారు. ఆరోగ్య సురక్షతో చెల్లడ పడుతూ ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా కూడా మందులు సైతం వారి ఇంటికి ఇచ్చిపోయే గొప్ప వ్యవస్థ కల్పిస్తుంది. అంతటి కోవిడ్ లో కూడా, కష్టకాలంలో కూడా అందించిన మందులు, సేవలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా గుర్తుకు వస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్న మందికి చెప్పి గడప గడపకు వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వం చెయ్యాలి అన్నా, మీ అన్న ముఖ్యమంత్రి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలన్నా కూడా ఇంటికి వెళ్ళి ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా, మనందరి ప్రభుత్వానికి ఆ పేదలు జగన్ పేరు అండగా దండగా నిలబడాలని, వైఎస్ఆర్సీపీ వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం ఒక్కరికి రాకూడదంటే అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అని కోరండి. ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. కొత్తగా 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఏ గ్రామమైనా కూడా విలేజ్ క్లినిక్ ఆ గ్రామానికి వెళ్ళి ఫ్యామిలీ అక్కడ నిల్చుంటే ఆ గ్రామంలో సురక్షతో ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. ఇంటికి వచ్చి అందులో దాదాపు 10 మంది శాశ్వత ఉద్యోగాలు కూడా మందులు చేస్తా ఉన్న మన పిల్లలు కనిపిస్తారు.